వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్లో గవర్నమెంట్ సైట్లో ఇచ్చిన మాక్ టెస్ట్లో సైకాలజీ బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది, దీనికి కారణం? ఆప్షన్స్: అభిరుచి, దైవికం, సహజ సామర్థ్యం, వైఖరి. అంటే ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే పాటలు అనేది బాగా పాడుతుంది, అంటే దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చి సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆప్షన్స్ చూడండి: 2010, 2011, 2012, 2014. ఆన్సర్ వచ్చి 2012. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది? ఆప్షన్స్: నిరంతర ప్రక్రియ, గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనది, సంకుచితమైనది. అభ్యసనం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, గతిశీలకంగా ఉంటుంది, లక్ష్యాత్మకంగా ఉంటుంది. ఇందులో కానిది ఏదైనా అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చి మనకు సంకుచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యసన సిద్ధాంతం, అంటే సృజనాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది ఏది అంటున్నాడు. ఇప్పుడు ఆప్షన్ చూడండి: పరిశీలన, యత్నదోష అంటే యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసనం, నిబంధిత అభ్యసనం. మనకు ఆన్సర్ వచ్చి అంతరదృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సామాజీకరణానికి సంబంధం లేనిది? ఆప్షన్స్ చూడండి: సాంప్రదాయాలు నేర్చుకోవడం, ఆచారాలను పాటించడం, సహకార స్వభావం అలవరుచుకోవడం. లాస్ట్ ఆప్షన్ వచ్చి ఆరోగ్య సూత్రాలను పాటించడం. సామాజీకరణానికి సంబంధం ఉన్నాయేంటో చూసుకోండి. ఆన్సర్ వచ్చి మనకు లేనిది రాయాలంటే ఇవన్నీ సంప్రదాయాలు పాటించడం కానీ, ఆచారాలు పాటించడం, సహకార స్వభావం, ఇవన్నీ సామాజీకరణానికి సంబంధం ఉన్నాయి. మరి లేనిది అడిగాడు కాబట్టి ఏంటి ఆన్సర్ వచ్చి ఆరోగ్య సూత్రాలను పాటించడం. ఆన్సర్ వచ్చి ఆరోగ్య సూత్రాలను పాటించడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఆప్షన్స్: సమస్య పరిష్కార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి. అంటే ఎలిమెంటరీ వాళ్ళకి, ప్రైమరీ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏది ఈ మెథడ్ అనేది సరికాదు, సరికాని మెథడ్ ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చి ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: మనోలైంగిక వికాసం, కౌమార వికాసం, సాంఘిక వికాసం. ఫోర్త్ ఆప్షన్ వచ్చి జెండర్ వికాసం. ఆన్సర్ చూడండి: స్త్రీ పురుషులకి లక్షణాలది సంబంధించింది ఏదంటే స్త్రీ పురుషులు. ఆప్షన్ ఆన్సర్ వచ్చి జెండర్ వికాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: పునర్బలనం, సాధన ప్రేరణ, పిగ్మేలియన్ ఫలితం, ఫలిత నియమం. ఆన్సర్ వచ్చి పిగ్మేలియన్ ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్, 3 లేదా 4 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడే ఆట. ఆప్షన్స్: ఏకాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ, సాంస్కృతిక క్రీడ. ఆన్సర్ వచ్చి 3-4 సంవత్సరాల పిల్లలు ఆడే ఆట ఏదంటే సహకార క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది? ఆప్షన్స్: చామ్స్కీ, క్లిఫర్డ్ బీర్స్, ఆల్ఫ్రెడ్ బినే, ఎరిక్ ఎరిక్సన్. ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమగును. క్వశ్చన్ వచ్చి అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ ఏంటంటే,
లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత ఏదే అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, 20, 21, 22, 23. ఆన్సర్ వచ్చి 23. 23వ క్రోమోజోమ్ జత అనేది శిశువులో లింగాన్ని నిర్ధారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి CPU అనగా, CPU అబ్రివేషన్ అడుగుతున్నారు. ఆన్సర్ చూడండి, CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, థారండైక్ ప్రకారం చిత్రాలను పటాలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి. ఆప్షన్స్ అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, సాంస్కృతిక ప్రజ్ఞ. ఆన్సర్ వచ్చి అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతనిని నమోదు చేయవలసిన తరగతి. 10 సంవత్సరాల పిల్లవాడిని ఏ తరగతిలో విద్యా హక్కు చట్టం ప్రకారం జాయిన్ చేస్తారు? విద్యా హక్కు చట్టం ప్రకారం ఏంటి? పిల్లవాడిని వయసుకు తగ్గ తరగతిలో పిల్లవాడిని నమోదు చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లవాడు అంటే ఏ తరగతిలో జాయిన్ అవుతాడు అతను? ఆప్షన్ చూడండి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. ఆన్సర్ వచ్చి 5వ తరగతిలో. నెక్స్ట్ క్వశ్చన్, బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించినది ఎవరు? ఆప్షన్స్ జాన్ లాక్, వైగాట్స్కీ, పియాజే, స్కిన్నర్. ఆన్సర్ వచ్చి జాన్ లాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం. ఆప్షన్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం. చూడండి, పావ్లోవ్ చేసిన ప్రయోగం పేరేంటి అని అడుగుతున్నాడు డైరెక్ట్గా. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది. జీవ సంబంధమైన ఏంటియో చూసి కానిదేదో రాయండి. ఆప్షన్ చూడండి, జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, కుటుంబం లేదా సమాజం. జీవ సంబంధమైనది కానిది ఏంటిది ఇందులో? ఆన్సర్ వచ్చి జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, ఈ 3 జీవ సంబంధమని. కానిదేంటి? ఆన్సర్ వచ్చి కుటుంబం లేదా సమాజం. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ. ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, ఉత్తర కౌమారం, ఉత్తర బాల్యం, శైశవ దశ. ఆన్సర్ వచ్చి శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి NEP 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్స్ డాక్టర్ K. కస్తూరి రంగన్ గారు, వివేక్ పండిట్, రేనా రే, వసుధ కామత్ గారు. ఆన్సర్ వచ్చి మనకి డాక్టర్ కస్తూరి రంగన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్స్ పరిశీలన అభ్యసనం, యత్నదోష పద్ధతి, కార్యక్రమిత అభ్యసనం, ఆవిష్కరణ అభ్యసనం. ఆన్సర్ వచ్చి పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ICT టూల్ కానిది. ఆప్షన్స్ యూట్యూబ్, వీడియో క్లిప్పింగ్స్, DVD, చార్ట్. ఆన్సర్ వచ్చి చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధన పద్ధతి. ఆప్షన్స్ చారిత్రక, వర్ణనాత్మక, ప్రయోగ, చర్యాత్మక. ఆన్సర్ వచ్చి వర్ణనాత్మక. నెక్స్ట్ క్వశ్చన్, గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య. ఆప్షన్స్ 8, 10, 12, 6. ఆన్సర్ వచ్చి బహుళ ప్రజ్ఞల సంఖ్య గార్డినర్ ప్రకారం 8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి
ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చే లక్షణం. 1 క్రమశిక్షణ, సమయపాలన, స్నేహభావం, పరిశుభ్రత. విద్యార్థులకి టీచర్స్లో ఏమి నచ్చుతుంది, నచ్చే లక్షణం ఏంటి అని అడిగాడు క్వశ్చన్. ఎక్కువ స్నేహభావంగా ఉన్న ఉపాధ్యాయులంటే విద్యార్థులకి ఇష్టపడతారు. ఆన్సర్ వచ్చి స్నేహభావం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ స్టీఫెన్ కురే, జిమ్ కెరీ, గాల్టన్, పియాజే. ఆన్సర్ వచ్చి స్టీఫెన్ కురే. నెక్స్ట్ క్వశ్చన్ స్కీమాటా అనగా. ఆప్షన్స్ సంజ్ఞానాత్మక నిర్మాణాలు, సంఘటిత నమూనాలు, నిర్మాణాత్మక చట్రము, సంజ్ఞానాత్మక వికాసం. ఆన్సర్ వచ్చి సంజ్ఞానాత్మక నిర్మాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ స్కిన్నర్, జీన్ పియాజే, హార్లాక్, జేబీ వాట్సన్. ఆన్సర్ వచ్చి జీన్ పియాజే. నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకుని రెండవ చరరాశి ప్రవర్తన అంచనా వేయవచ్చు. ఆప్షన్స్ చారిత్రక, సహసంబంధ, చర్యాత్మక, వర్ణనాత్మక. ఆన్సర్ వచ్చి సహసంబంధ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రింది వానిలో క్లినికల్ పద్ధతి. ఆప్షన్స్ అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆన్సర్ వచ్చి వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్ బండూరా, పావ్లోవ్, స్కిన్నర్, కోహ్లర్. ఆన్సర్ వచ్చి బండూరా.